హే గాయ్స్, నేను మీ జాష్నవి. IIIT ఆర్జీకేటీకి అప్లై చేశారా? రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, అదే ప్రొఫెషనల్ సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, అండ్ అలానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది అనేది, అండ్ రిపోర్టింగ్ షెడ్యూల్ ఎక్కడ రిపోర్ట్ చేయాలి అండ్ వాటి డేట్స్, అవన్నీ ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాము. అండ్ గైస్, మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ వీడియో మీకు యూస్ అయ్యింది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుద్ది అనుకుంటే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. గైస్, మీకు డౌట్ రావచ్చు, అక్క ఇన్ని ఛానల్స్ ఉండగా నీ ఛానల్ని ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలి అక్క అని. గైస్, ఎందుకంటే మన ఛానల్లో మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోసే వస్తాయి. ఇంకా నుంచి IIIT అప్డేట్స్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఆ వీడియోస్ అన్ని మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మీకు వీడియో వచ్చినట్టు తెలుస్తుంది. గైస్, ప్రొఫెషనల్ సెలక్షన్ లిస్ట్ అనేది 20th June 2025 రిలీజ్ చేస్తామన్నారు, కానీ అది 23rd June 2025కి పోస్ట్ పోన్ అయింది. అండ్ అలానే మీ ప్రొఫెషనల్ లిస్ట్ అనేది 23rd June 2025 అయితే రిలీజ్ అవుతుంది. అండ్ గైస్, అక్కడ వచ్చేసి మీకు ఏ క్యాండిడేట్ ఏ కాలేజ్ సెలెక్ట్ అయ్యారు, అదే ఏ ఆర్జీకేటీకి సెలెక్ట్ అయ్యారు, లైక్ నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం, ఏ స్టూడెంట్ ఏ క్యాంపస్కి సెలెక్ట్ అయ్యారు అనేది అయితే రిలీజ్ అవుతుంది ఆ ప్రొఫెషనల్ సెలక్షన్ లిస్ట్లో. గైస్, అలానే మీరు ఏ సర్టిఫికేట్ అయితే అక్కడ పెట్టారో అవన్నీ, లైక్ కావాల్సిన సర్టిఫికేట్, మ్యాండేటరీ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్, మీరు ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా అప్లై చేస్తుంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, మ్యాండేటరీగా ఉండాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి 10th క్లాస్ మార్క్స్ మెమో, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ, స్టడీ సర్టిఫికేట్స్ 4th నుంచి 10th వరకు ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీ ఎస్సీ ఎస్టీకి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇది వచ్చేసి Jan 1, 2025 ఇష్యూ అయ్యి ఉండాలి, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మీకు ఏదన్నా స్పెషల్ సర్టిఫికేట్స్ ఉంటే పిహెచ్, స్పోర్ట్స్, ఎన్సీసీ క్యాప్ ఆ సర్టిఫికేట్స్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇఫ్ రిక్వైర్డ్ ఓన్లీ ఫర్ స్పెషల్ కేటగిరీస్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అట్లీస్ట్ 4 to 6 ఎత్తుకెళ్ళండి. గైస్, ఈ డాక్యుమెంట్స్ ఒరిజినల్ ప్లస్ 3 కాపీస్ జెరాక్స్ కూడా తీసుకెళ్ళండి. ఇవన్నీ సెట్ చేసి పెట్టుకోండి. అండ్ అలానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నూజివీడు క్యాంపస్లో 30th June 2025 అండ్ July 1, 2025 సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. నూజివీడు క్యాంపస్కి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ఖచ్చితంగా 30th June 2025 అండ్ 1st July 2025 వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ అవ్వచ్చు. సో గైస్, డేట్స్ అయితే నూజివీడు క్యాంపస్ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్కి 30th June అండ్ 1st July మీరు వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. అలానే ఆర్జీకేటీ ఆర్కే వ్యాలీకి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ 30th June అండ్ July 1, 2025 మీరు ఆర్కే వ్యాలీ క్యాంపస్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. అండ్ శ్రీకాకుళంకి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ 2nd July, 3rd July మీరు వచ్చేసి నూజివీడు క్యాంపస్కి వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాలి సర్టిఫికేట్స్. అండ్ గైస్, ఒంగోలుకి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ వచ్చేసి 4th July అండ్ 5th July మీరు వచ్చేసి నూజివీడు క్యాంపస్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. గైస్, కాలేజ్కి అంటే ఏ కాలేజ్కి ఎవరు సెలెక్ట్ అయ్యారో అంటే అది కంపల్సరీగా చూసుకొని ఆ డేట్స్ ఖచ్చితంగా వెళ్ళి, లైక్ వాళ్ళు ఇచ్చిన డేట్స్ 30th June, 1st July వచ్చేసి నూజివీడు క్యాంపస్కి ఇచ్చారు. అండ్ అలానే 30th June, 1st July ఆర్కే వ్యాలీకి కూడా ఇచ్చారు. ఆర్కే వ్యాలీకి వెళ్ళి చేయాలి. అది నూజివీడుకి ఇచ్చిన వాళ్ళకి నూజివీడుకి వెళ్ళి చేయాలి. అండ్ గైస్, శ్రీకాకుళంకి ఇచ్చిన వాళ్ళకి అయితే నూజివీడుకి వెళ్ళి చేయాలి 2nd July అండ్ 3rd July. ఒంగోలుకి ఇచ్చిన వాళ్ళకైతే 4th July అండ్ 5th July నూజివీడు క్యాంపస్కి వెళ్ళి చేయాలి మీరు కూడా. గైస్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మోస్ట్. మీరు కానీ ఆ డేట్స్లో వెళ్ళకపోతే మీ సీట్ క్యాన్సిల్ అవ్వచ్చు. గైస్, మీకు డేట్స్ ఇచ్చారు వాళ్ళు, ఏ క్యాంపస్ వస్తే ఏ డేట్స్లో వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి అనేది క్లారిటీగా డిస్కస్ చేశాము. అండ్ గైస్, ఆ డేట్స్లోనే మీరు వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఏ క్యాంపస్కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఏ డేట్స్ ఇచ్చారో ఆ డేట్స్లో వెళ్ళి ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. అండ్ అలానే రిపోర్టింగ్ వచ్చేసి July 14th మీకు వచ్చిన కాలేజ్కి అండ్ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించేసుకుంటారు. అయిపోయిన తర్వాత మీకు వచ్చిన కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. అండ్ గైస్, మీకు కానీ కౌన్సిలింగ్ ప్రాసెస్ వీడియో క్లారిటీ కావాలంటే కామెంట్ చేయండి. నేను క్లారిటీగా డీటెయిల్డ్ వీడియో చేసి ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను. మీకు అందులో నీట్గా కౌన్సిలింగ్ ప్రాసెస్ అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అవన్నీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ గైస్, మీరు చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అండ్ మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోసే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను.